హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చపాతీలోకి ఎప్పుడు బంగాళదుంప కర్రీ కంటే బొబ్బర్ల కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. నైట్ అంతా నానబెట్టి ఉంచిన బొబ్బర్లను కుక్కర్లో వేసి 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత 3 టమాటాలు, 1 ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. గ్రేవీ కోసం మూత పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఉడికించిన బొబ్బర్లను ఆ గ్రేవీలో వేసి బాగా మెదపండి. మెత్తగా అయ్యేలాగా కలుపుకోండి బాగా. కొత్తిమీర వేసి కాస్త అలాగా కలపండి. తర్వాత నిమ్మ చెక్క పిండుకొని బాగా మరోసారి కలిపి మూత పెట్టుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. వేడివేడి చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.